అందరికీ నమస్తే. తెలంగాణ శనార్థులు, వెల్కమ్ టు జరా పైలం టీవీ. ముందుగా మనం సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి దినపత్రికలో ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతున్న అధ్యయనం, త్వరలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే యోచన, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పెరుగుతున్న ఒత్తిడి, తెలంగాణలో పేగుబంధం తెగిపోయిందనే భావన, సరైన కారణాలు చూపితే టీఆర్ఎస్కు మార్గం సుగమం. ఇప్పుడు అర్థమైందా? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటే యావత్ తెలంగాణ జాతి యొక్క ప్రజల ఒక చీరంగా మొదటిసారి ఒక పొలిటికల్ పార్టీ తెలంగాణ పార్టీ పేరు మీద వచ్చి అధికారం చేపట్టింది. కానీ తెలంగాణ అస్తిత్వానికి భిన్నంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చి గెలిపించారు. అమరవీరుల త్యాగాలతో, తర్వాత ఇక్కడ ఉద్యమకారుల త్యాగాలతో అశేష తెలంగాణ జనం ఇవాళ మిమ్మల్ని 2 సార్లు ఇవాళ నిలబెట్టారు, అధికారం ఇచ్చారు. కానీ మీరేం చేశారు? జాతీయ పార్టీగా దీన్ని మర్చి, తెలంగాణ అస్తిత్వాన్ని మర్చి బీఆర్ఎస్ పార్టీగా మార్చడం అనేదే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి చర్య పూనుకోవడం ద్వారా మీరు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. స్వభావ రీత్యా కూడా తెలంగాణ అనే పదాన్ని లేకుండా బీఆర్ఎస్ అనేది పదం పెట్టుకొని, భారత రాష్ట్ర సమితి పదం పెట్టుకొని మీరు ముందుకు పోయే వరకు తెలంగాణ అస్తిత్వం కోల్పోయినట్టు అయింది. వాస్తవం ఇది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కోరుకునేటటువంటి ప్రజలుగా ఉంటారు. ఇక్కడ ప్రజాభిష్టానికి భిన్నంగా ఏదో పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి అని తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇస్తే ఇక భారత సామ్రాజ్యాన్ని మొత్తం విస్తరింపజేయాలని చెప్పేసి ఇవాళ పేరే మార్చుకున్నటువంటి పరిస్థితి. ఒక అంతుకు మనం ఒకటి అనాలే, తెలుగుదేశం పార్టీ పేరు మార్చుకున్నారా వాళ్ళు? మరి జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు కీలక వ్యక్తిగా ఉన్నాడు కదా ప్రభుత్వాన్ని నిలపడంలోనే. తెలుగు జాతి అని చెప్పేసి వాళ్ళు ఒక నినాదం ఇచ్చుకొని, మన ఒక భాష పేరుతో ఒక నినాదం ఇచ్చుకున్నారు. కానీ మనం ఒక ప్రాంతం మన తెలంగాణ గడ్డ పేరుతోనే మనం తెలంగాణ అనే ఒక పార్టీని పెట్టుకున్నాం, టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నాం. కానీ అక్కడ తెలుగు జాతి టీడీపీ పార్టీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీగానే కదా మనుగడ చెందుతుంది. కానీ రాంగ్ స్టెప్ వేసి తెలంగాణ అస్తిత్వాన్ని మొత్తం రూపుమాపడానికే అటువంటి స్టెప్ వేసినాం. ఆ స్టెప్పే బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి. అట్లా స్టెప్ వేయడమే ఒక పెద్ద తప్పు విషయంగా తెలంగాణ ప్రజలు భావించారు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ శ్రేణులు కూడా భావించాయి. కాబట్టి ఎన్నికల్లో మీ ఓటమికి ఈ పేరు మార్పు కూడా ఒక కారణం. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతున్న అధ్యయనం, త్వరలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించే యోచన, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పెరుగుతున్న ఒత్తిడి, తెలంగాణలో పేగుబంధం తెగిపోయిందనే భావన, సరైన కారణాలు చూపితే టీఆర్ఎస్కు మార్గం సుగమనం. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా మార్చాల్సిందేనంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పునకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చేందుకు ఇవాళ వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఆనాడు ఈ తప్పిదాన్ని ఇప్పటికైనా గుర్తించినందుకు ఇలా సంతోషమైనటువంటి విషయం. తెలంగాణ అస్తిత్వంతో కూడుకున్నటువంటి ఒక పదాన్ని మీరు మొత్తం రద్దు చేసి ఇలా ఒక తెలంగాణ అస్తిత్వానికి మళ్ళీ దాన్ని గుర్తించి ఇలా మీరు సోయి తెచ్చుకొని ఈ ప్రయత్నాలు చేస్తడం చాలా సంతోషమైనటువంటి విషయం. అనుసరించాల్సిన ప్రక్రియపై ఇప్పటికే పార్టీ పరంగా అధ్యయనం జరుగుతుంది. పార్టీ పేరు మార్పుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పరిశీలిస్తుందట. టీఆర్ఎస్పై 6 ఏళ్ళు ప్రేజ్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం 6 ఏళ్ల పాటు ప్రేజ్ చేసింది. పేరు మార్పునకు బీఆర్ఎస్ నుండి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధానంగా పరిశీలిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరిగి టీఆర్ఎస్గా పేరు మార్పునకు ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం కారు గుర్తు తిరిగి దక్కుతుందా అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధ్యయనం చేస్తుంది. జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 20న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి 2 దశాబ్దానంతరం పార్టీ పేరును మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లో పార్టీ కార్యక్రమాల విస్తీర్ణకు 2022 అక్టోబర్ 5న భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. పార్టీ పేరు మార్పిడికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్లమెంట్ అసెంబ్లీలోని బీఆర్ఎస్ పేరు మార్పుకు ఆమోదం ముద్ర పడింది. అయితే నేను ఏమంటున్నా అంటే
జాతీయ రాజకీయాల కోసం మీరు భారత రాష్ట్ర సమితిగా పోయారు, మరి ఏ సిద్ధాంత పునాదిగా మీరు పోయారు? ఇలా ఎటువంటి సిద్ధాంత పునాదిగా మీరు పోలే. ఇక్కడ నీకు ప్రజల యొక్క సిద్ధాంతం, తెలంగాణ నినాదమే ఒక సిద్ధాంతంగా, ఒక సిద్ధాంత భూమికతోని ఇక్కడ ఒక ఉవ్వెత్తున ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇలా బలపడ్డది తెలంగాణలో, తెలంగాణ ప్రజల ఒక మద్దతుతో. అట్లాంటి ఒక గొప్ప భూమికను వదిలిపెట్టి మీరు బీఆర్ఎస్ అని పోవడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని మీరు మొత్తం అశ్రద్ధ చేయడమే అనే ఒక విషయాన్ని ఒక స్పష్టమవుతుంది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇలా ఇటువంటి విషయాల పట్ల మీరు జాగృతమై ఉండడం చాలా అవసరం. తెలంగాణ అస్తిత్వాన్ని ముఖ్యంగా నిలపడం కూడా చాలా అవసరం. ప్రాజెక్టుల్ని పరిగెత్తించండి, 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి, అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ఇలా ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ దామోదర్, రాజనరసింహ తదితరులు ఉన్నారు. ఇలా నెలకోసారి సమీక్ష, అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణతో పాటు ఆర్ఎన్పి చెల్లింపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి, అన్ని ప్రాజెక్టులను 18 నెలల్లో పూర్తి చేయాలి, ఆయా ప్రాజెక్టుల కింద కొత్త ప్రతిపాదనలు, న్యాయపరమైన విధానాలను అవకాశం లేకుండా రూపొందించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి ఇవాళ కోరుతున్నటువంటి విషయాన్ని ఇవాళ మనం చూస్తున్నటువంటి విషయం. మరొక వార్త ఇదే సాక్షి పేపర్లో చూద్దాము. ఫిరాయింపులపై కేటీఆర్కు మాట్లాడే అర్హత లేదు, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్. రెండవసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి 85 మంది ఎమ్మెల్యేలు, దాని మిత్రపక్షం ఎంఐఎంకు 7 ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఫిరాయింపులు గుర్తు రాలేదా కేసీఆర్ అని ప్రశ్నించారు. ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడడం సిగ్గు చేయడాన్ని తగమించారు. ఇది వాస్తవమే కదా. మరి మీరు మా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎందుకు ఇవాళ ఫిరాయింపులను ప్రోత్సహించింది? ఇంకోటి, నిరుద్యోగులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అని చెప్పేసి ఒక మనం ప్రకటన ఇక్కడ చూసినాం. మోడీ ప్రభుత్వ పనితీరుపై రిపోర్ట్ కార్డ్. నవ తెలంగాణలో ఈ వార్తా కథనం వచ్చింది. ఇన్ని నెలల్లో మోడీ ప్రభుత్వం ఏర్పడి గత కొద్ది రోజుల నుంచి ఒక రిపోర్ట్ కార్డు ఇచ్చారు. పత్రాల లీకేజ్, వంతెనలు కూలటం, రైలు ప్రమాదాలు, మొదటి నెలలో మోడీ ప్రభుత్వం పనితీరు. 1952లో జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికల నాటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఇంతగా తన రేటింగ్ను దిగజార్చుకోలేదు. అలాంటిది వరుసగా 3వసారి తక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోడీ రేటింగ్ మాత్రం దిగజారిందనే చెప్పాలి. అయితే ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెలలోనే ఇన్ని వైఫల్యాలు 1952 నుంచి అధికారం చేపట్టినటువంటి ప్రభుత్వాలు ఇంత వైఫల్యం మోడీ 3వసారి ముచ్చటగా భాగస్వామ్య పక్షాల మద్దతుతో అధికారం చేపట్టిండు. ఈ 3వసారి మొదటి నెలలోనే ఇన్ని వైఫల్యాలు, ప్రశ్నపత్రాల లీకు, వంతెనలు కూడడం, రైలు ప్రమాదాలు అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. మోడీ యొక్క రేటింగ్ దారుణంగా, ప్రభుత్వం యొక్క రేటింగ్ దారుణంగా దిగజారినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. న్యూఢిల్లీ నుంచి వచ్చినటువంటి వార్త. 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ అవుతుందన్న చర్చ నడుస్తుంది. అది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీసీ పేపర్ లీక్ కావచ్చు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నీట్ రద్దు కావచ్చు, ఇలాంటి మరెన్నో మచ్చకు తునుకలు ఉండవచ్చు. ఏదేమైనా ఆ తర్వాత నీట్ యూజీ పరీక్షలు వాయిదా పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో పందిరి కూలింది. అయితే ప్రాణ నష్టం ఏమి జరగకపోవడంతో ప్రయాణులు ఊపిరి పీల్చుకున్నారు. జూన్ 4 లోక్సభ ఎన్నికల ఫలితాల రోజు నుండి దాదాపు ప్రతిరోజు ఇలాంటి వార్తలనే ప్రముఖ శీర్షికలుగా నిలిచాయి. రామ మందిరంలోనూ, అయోధ్య కొత్తగా నిర్మించిన రామ మందిరంలో నీరు చేరడం, దాని కాంప్లెక్స్లో నీరు నిండిపోవడం కూడా చూసాం. ఇక అయోధ్యలో కూడా మొత్తం పైన అంతా నాసిరకంగా కట్టి ఇలా అయోధ్య రామ మందిరంలో కూడా ఒక అవినీతి చోటు చేసుకుంది. అయోధ్య రామ మందిరంలో కూడా బీజేపీకి ఒక పెద్ద చెడ్డ పేరు తెచ్చినటువంటి విషయం. ఎందుకంటే దేవుని పవిత్ర కార్యంలో కూడా అవినీతి చోటు చేసుకుంటేనే కదా ఇట్లాంటి నీరు గారడం లాంటి అంటే నాణ్యత చర్యలు తీసుకోకపోవడం ద్వారా కన్స్ట్రక్షన్లో అటువంటి పరిస్థితులు ఇలా దాపురించింది. రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యదాస్ ఋతుపవనాల సీజన్లో కురిసిన వర్షం నీరు పైకప్పు నుంచి ఆలయంలోకి వచ్చిందని వెల్లడించారు.
సస్పెన్షన్ డ్రామా రామ మందిర కట్టడంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడం యోగి సర్కార్కు ఆగ్రహం తెప్పించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ నీటి ఎద్దడి రోడ్లపై గుంతల కారణంగా 6 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. చదివినట్టు ఇటీవల అద్రాసులో తొక్కిస్లాట్లో బోలే బాబా 121 మందిని పొట్టన పెట్టుకుంటే ఆయన పేరే లేకుండా సిట్ నివేదిక ఇచ్చి చేతులు దులుపుకుందని యూపీ జనం మండిపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో చోటు చేసుకోవడంతో కేంద్రంలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది. చూసినా ఎంత బీజేపీ ప్రతిష్ట దిగజారింది. ఈయనేమో పోయిండు, పుతిన్ దగ్గర పోయిండు, మా భారత్ వెలిగిపోతుంది అంటుండు. కాదు, వెలిగిపోతలేదు భారత్ మొత్తం. ఆఖరికి దేవుని గుడిలో కూడా అవినీతి చోటు చేసుకొని నాసిరకంగా కట్టడం ద్వారా, ఎందుకంటే రామ మందిర నిర్మాణానికి అత్యంత డొనేషన్లు వసూలు చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా హిందువుల దగ్గర. కానీ అందులో కూడా అవినీతి చోటు చేసుకున్నదనే విషయాలు మనకు స్పష్టమవుతున్నది. అది నాసిరకంగా రామ మందిర నిర్మాణం కట్టడమే. అది తర్వాత బోలే బాబా విషయంలో బోలే బాబా అంటే బాబాలను, దొంగ బాబాలను, వీళ్ళందరినీ మొత్తం ప్రోత్సహిస్తూ ప్రజల్లో మూఢత్వాన్ని, మూఢనమ్మకాలను నింపుతున్నటువంటి యోగి సర్కార్ ఇవాళ మొన్న అంత జనాన్ని ఎగబడి బాబా పాదధూళి కాదు, బాబా వాహన ధూళి కోసమే ఎగబడ్డ అమాయక ప్రజలు ఎందరో అందులో బలైనటువంటి పరిస్థితి. ఆ బలికి బోలే బాబాని ఒక నిందితుగా చేర్చేది పోయి బోలే బాబాను కూడా అందులోకించి ఛార్జ్షీట్లకించి మన బోలే బాబాపై మొత్తం ఆయన పేరు లేకుండా కేసు నమోదు చేయడం అనేది ఉత్తరప్రదేశ్ ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాలలు రెక్కెత్తిస్తున్నాయని చెప్పేసి మనకు నవ తెలంగాణ ఒక పత్రిక ద్వారా ఇవాళ మనకు అక్కడ విషయాలు మనకు తెలిసి వస్తున్నాయి. ఇంకోటి నకిలీ విత్తన వ్యాపారులపై ఏం చర్యలు తీసుకున్నారు? రేవంత్ రెడ్డి పిల్పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. వాస్తవం, ఏం చర్యలు తీసుకున్నారు? నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యాపారులపై ఏం చర్యలు తీసుకున్నారు అనే దానిపై పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2016లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేసిన పిల్ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అశోక్ అదే ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ ఇలా వాదన తీసుకుందట. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది, ఆయన పిల్ వేసిండు రేవంత్ రెడ్డి, ఏమనేసిండు? మరి ఇప్పుడు నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన 2000 గతంలో ఒక హైకోర్టులో పిల్లు వేసిండు. ఆ పిల్లు ఇప్పుడు టేబుల్ మీద విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో నకిలీ వ్యాపారులపై ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి తిరిగి ఒక మన జస్టిస్ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మంగళవారం విచారించింది. ప్రభుత్వం సమయం కావాలనుకోవడంతో విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. నకిలీ విత్తన వ్యాపారుల ఆకర్షణీయమైన ప్రకటనలు రైతులు మోసపోతున్నారని, పంటలు పండగ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, నష్టపోతున్న రైతులకు పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ రేవంత్ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వాయిదా కోరడంతో హైకోర్టు అనుమతిస్తూనే నకిలీ విత్తన వ్యాపారులు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు 4 వారాల వాయిదా వేసింది. కలెక్టర్కు కోర్టు ధిక్కార నోటీసులు అని చెప్పేసి మరో విషయం కూడా ఉంది. ఇది కీలకమైనటువంటి విషయం. కోర్టు ధిక్కార కేసులో భువనగిరి యాదాద్రి కలెక్టర్తో పాటు భువనగిరి ఆర్డీఓ, తుర్కపల్లి ఎండిఓ, ఎంఆర్ఓను హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 5వ తేదీన జరిగే విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని ప్రశ్నించింది. గోపాలపల్లిలో ప్రజా అవసరాల కోసం చేసిన భూసేకరణకు పరిహారం చెల్లింపుపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదంటూ బాట పిటిషన్ రహీముద్దీన్ కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనికి విజయ్ సేన్ రెడ్డి విచారణ పై విధంగా అధికారులకు నోటీసులు జారీ చేశారు. వాస్తవమే కదా, భూసేకరణ చేస్తున్నారు. వాస్తవమే, ప్రజా ఉపయోగం కోసం ఏదైనా ప్రాజెక్టు కట్టాలని, ఏది కట్టాలన్నా భూసేకరణ చేస్తున్నారు. కానీ ఆ భూసేకరణకు రైతులకు సరైన సమయంలో నష్టపరిహారం ఇస్తలేరు. చాలా అశ్రద్ధ చేయడం ద్వారా వాళ్ళ రైతులు చాలా గోసపడుతున్నారు. దీంతో మనకు ఒక వ్యక్తి ఇలా హైకోర్టును ఆశ్రయించి ఇవాళ హైకోర్టు ఈ విషయంలో వెంటనే పరిష్కారం చేసి పరిహారం అందించాలని ఆదేశిస్తే హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ఇవాళ కోర్టు ధిక్కరణ కేసులో భువనగిరి యాదాద్రి కలెక్టర్తో పాటు భువనగిరి ఆర్డీఓ, తుర్కపల్లి ఎండిఓ, ఎంఆర్ఓను హైకోర్టు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. తర్వాత ఇంకొక ముఖ్య విషయము, మళ్ళీ మనము మొదటి పేజీ మన నవ తెలంగాణ మొదటి పేజీలే ఇంకో ముఖ్యమైనటువంటి వార్తను చూద్దాం. పరీక్షలు వాయిదా వేయం, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు, పేద విద్యార్థులను దీక్షల పేరుతో రెచ్చగొట్టొద్దు, దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కలిసి ఓయూలో దీక్ష చేయండి, ప్రభుత్వమే వారికి రక్షణ ఇస్తుంది, ఉద్యోగులతో
వ్యాపారం సరికాదు, రుణమాఫీ తర్వాతే స్థానిక ఎన్నికలు. మహబూబ్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి ₹1,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అని చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది. వాస్తవంగా ఆనాడు ఆత్మహత్యలకు పురిగొల్పింది మాత్రం వాస్తవంగా మనం చెప్పొచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వంలోని హరీష్ రావు అగ్గిపెట్టె మచ్చ అని పేరు పెట్టాం కదా, ఆ మచ్చ వెనుక మనకు చాలా బాధపడాల్సిన అవసరం ఏముందంటే ఆత్మహత్యలకు పురిగొల్పినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే పెట్రోల్ ₹100 పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ఎత్తేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అగ్గిపెట్టె దొరకలేదు కదా హరీష్ రావుకు. దాన్ని ఒక మా నాయకుడు ఒక నినాదం చేసిండు, చచ్చిపోతే తెలంగాణ వస్తుందేమో అని చెప్పేసి మా డిమాండ్ల సాధన కోసం మా నాయకుడు ఒకటి డిమాండ్ చేసిండని చెప్పేసి శ్రీకాంత్ చారి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రభుత్వం. ఒక పిలుపు హరీష్ రావు ఇస్తే శ్రీకాంత్ చారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక ఇదే పరంపర కొనసాగింది. 1200 మందికి పైగా మన తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసలు ఆత్మహత్యగా అంతకుముందు తెలంగాణ చరిత్రలో వీరోచితంగా పోరాడి ఎదురొడ్డి నిలిచినటువంటి చరిత్ర తెలంగాణ చరిత్ర. నైజాంను ఇలా తరమడానికి కారం పొడి రోకలను అందుకొని నైజాం రజాకార్లను తరిమిన చరిత్ర తెలంగాణ చరిత్ర. అట్లాంటి వీరోచిత తెలంగాణ గడ్డపై ఒక పిరికి మందు నూరిపోస్తూ ఆత్మహత్యలకు పురిగొల్పింది మాత్రం హరీష్ రావు. మొదటిసారి హరీష్ రావు నోటి నుండే వచ్చింది అదే అగ్గిపెట్టె లేక నేను ఆత్మహత్య పాల్పడలేదు అనే ఒక విషయాన్ని బహిర్గతం చేస్తూ చాలా తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించాడు. తెలంగాణ విద్యార్థి యువతరాన్ని పక్కదారి పట్టడం ద్వారా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చాలామంది ఇలా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాస్తవంగా ఆ విషయం ఇప్పుడు ఇవాళ హరీష్ రావుపై కేసు పెడితే ఎట్లుంటుంది? ఇవాళ హరీష్ రావుపై కొందరు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఎట్లుంటుంది? ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ ఆత్మహత్యలకు పురిగొల్పిండు హరీష్ రావు అని చెప్పేసి ఇవాళ హరీష్ రావుని విచారిస్తే బాగుండు కదా. ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లాంటి ఆత్మహత్యలు జరగొద్దు కదా. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆమరణ దీక్షలకు ఇలా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అంటున్నాడు ఆమరణ దీక్షకు మీరు ప్రోత్సహిస్తున్నారు. మరి దమ్ముంటే మీరు ఓయూ క్యాంపస్లో ఆ బాబా బొమ్మలు ఇద్దరు కేటీఆర్ అండ్ హరీష్ రావులు ఇద్దరు ఆమరణ దీక్ష చేయండి, మేము రక్షణ కల్పిస్తామంటున్నాం. నిజంగా దమ్ముందా కేటీఆర్? నిజంగా హరీష్ రావు నీకు దమ్ముందా? ఆనాడంటే అగ్గిపెట్టె మిస్ అయింది, అగ్గిపెట్టె మచ్చగా పేరు తెచ్చుకున్నటువంటి హరీష్ రావు ఆ రోజు నీకు అగ్గిపెట్టె మిస్ అయింది. కానీ నా దళిత బహుజన బిడ్డలు ఇలా మనకు ఆత్మహత్యలకు పాల్పడి నువ్వు ఇచ్చిన పిలుపు మేరకు తమ జీవితాన్ని బలి చేసుకున్నటువంటి ఆహుతి చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ మీరు ప్రతిసారి కూడా తెలంగాణ యువతరానికి ఏం పిలిపిస్తున్నారంటే మీరు అన్నం తినకుండా మీ దేహానికి అన్నం తినకుండా మీరు ఉండండి, ఆమరణ నిరాదీక్షలు చేయండి అని పరోక్షంగా చెప్పుకుంటూ కొంత ప్రోత్సాహం ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటన ద్వారా తెలుస్తుంది. మరి మీరే ఎందుకు ఆనాడంటే సరే మీరు దహించుకోలేదు, తెలంగాణ బిడ్డలను దహించుకునే స్థితికి తీసుకొచ్చారు విద్యార్థి యువకులను తెలంగాణ ఉద్యమ క్రమంలో, కానీ మీకు అగ్గిపెట్టే దొరకలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా అంటున్నారు. వాస్తవం ముఖ్యమంత్రి స్టేట్మెంట్తో కూడా మేము కూడా ఏకీభవిస్తున్నాం. మీ బావా బొమ్మర్తులు ఇలా రండి నిరుద్యోగుల సమస్య సాధన కోసం. ఎందుకంటే నిరుద్యోగులను మొత్తం ఇంత గోస చేసింది 10 ఏళ్ల ఏడుబడిలో నీళ్లు నిధులు నియామకాలనే పేరుతో నియామకాలన్నింటినీ అశ్రద్ధ చేసి యూనివర్సిటీని అశ్రద్ధ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో మీరు ఆటలు ఆడుకొని విద్యార్థులకు ఇప్పటికీ ఉద్యోగ కల్పన చేయకుండా ఉండడం ద్వారా ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు చేసినటువంటి ఆ పనికి ఇవాళ ఈ విద్యార్థులు ఈ గోస పడుతున్నారు. మరి ఈ ప్రభుత్వం కూడా కొంత ఇప్పటికీ జాప్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వీరి కోసం మీరు పోరాటం కొన్ని డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు కదా, మరి ఆ డిమాండ్ల సాధన కోసం మళ్ళీ మా వాళ్ళే ఎందుకు దీక్షలు చేయాలి? మా బక్క జడ్సన్ ఎందుకు దీక్షలు చేయాలి? మా అశోక్ సార్ ఎందుకు దీక్షలు చేయాలి? నెహ్రూ మన మిగతా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు దీక్షలు చేయాలి? మీ బావా బొమ్మర్దులు వచ్చి దీక్షలు చేయండి. మీరు ఏదో మేమే మొత్తం సర్వస్వం మేమే తెలంగాణను కాపాడుతామని ఇలా బిల్డప్ ఇస్తున్నారు కదా. మరి ఇంతవరకు మీ ఒక్క ఆమరణ దీక్ష అన్న ఉన్నదా? ఇంతవరకు ఒక ఆమరణ దీక్ష చేయలే. ఆనాడు అగ్గిపెట్ట మచ్చాకు అగ్గిపెట్ట మిస్ అయింది, కానీ ఆ పిలుపునందుకున్న శ్రీకాంత్ చారి అమరుడయ్యాడు, అగ్నికి ఆవుతుడయ్యాడు.
ఆ పరిణామాలన్నీ జాగ్రత్తగా గమనిస్తుంది తెలంగాణ సమాజం. మరి ఈరోజు మీకేమైంది? ముఖ్యమంత్రి ఒక పిలుపు బహిరంగంగా ఇచ్చాడు, రండి ఓయూలో ఆమరణ దీక్ష చేపట్టండి, చూద్దాం మీ త్యాగం ఎంతో చూస్తాం మేము కూడా. భోగ భాగ్యాలు అనుభవించి గడీలలో ఉండి కళ్ళు నెత్తికెక్కి ఒక్క ఎమ్మెల్యే కూడా అపాయింట్మెంట్ ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి. ఒకనాడు కూడా మీ నాయన ఇలా కేసీఆర్ ఒకనాడు కూడా మన సెక్రటేరియట్కు రాకుండా మొత్తం గడిల పాలన సాగించండి. ఇక్కడ ఇలా అహంకారంతో మీరు ఓడిపోయారు. ఇలా ఢిల్లీలో ఏం ప్రకటిస్తున్నావు? మేము అహంకారంతో ఓడిపోలేదు, కానీ మా తప్పులు స్వయంకృత కొన్ని తప్పుల ద్వారా మేము ఓడిపోయాడని అంటున్నాం, కానీ మీది గడీల అహంకారంతో పక్కా ఓడిపోయారు. ఎవరిని గుర్తించలేదు. ఇంత లంగలను దొంగలను కచరా బ్యాచ్ అంతా చేర్చుకున్నారు మీరు. ఎవడైతే కాలు విసికి పెగ్గ అంటిస్తాడో వాడికి పెద్ద 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 పోస్టులు ఇచ్చారు, పెద్ద మంత్రి పదవులు ఇచ్చారు. చిల్లరగాళ్ళను కొందరిని ఎమ్మెల్యేని చేసిండ్రు. ఇవాళ నికాసైన ఉద్యమకారులకు ఎక్కడ మీరు చేసిండ్రు? తెలంగాణ ఉద్యమకారులకు రండి, మీ చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి పిలిపించిండు. తెలంగాణ సమాజం కూడా అదే ముఖ్యమంత్రి పిలుపుని అందుకొని మిమ్మల్ని కూడా అంటుంది. రేవంత్ రెడ్డి పిలుపుని అందుకొని మీ ఇద్దరు బామర్ది కేటీఆర్ అండ్ ఇలా హరీష్ రావు అంటుంది, రండి. అసలు ఫస్ట్ మీరు చేయండి ఆమరణ దీక్ష. నేను ఇంకో విషయం చెప్తున్నా, తెలంగాణ బిడ్డలారా, విద్యార్థి ఉద్యోగులారా, మీ ప్రాణ నష్టానికి మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని ఆమరణ దీక్షలకు పూనుకోకండి. ఈ సంస్కృతి హరీష్ రావు స్టార్ట్ చేసిండు. పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదు, అందుకే నేను చావలేదని అని పరోక్షంగా చెప్పుకున్న హరీష్ రావు మా వందలాది బిడ్డలు చనిపోయేటట్టు చేసినాం. ఇవాళ మళ్ళీ అదే ఉద్యమంలో నిరుద్యోగ విద్యార్థి ఉద్యమంలో చాలా కుట్రపూరితంగా కొంత మీరు దహించుకోండి అనే పద్ధతిలో ఆమరణ దీక్షలకు వీటికి పురిగొల్పితే, అరే ఆమరణ దీక్షలు చేస్తే అటు ప్రభుత్వం పట్టించుకోదు, మీ ఆరోగ్యాలు క్షీణిస్తాయి. ఎదురొట్టి పోరాటం చేసి నిలబడేటటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి ఉండాలి. ఆమరణ దీక్షలు ఇటువంటి సంస్కృతి మనకు ఉండకూడదు. పోరాడే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. ఏమనుకుంటా ఉంటాడు, ఆ వారం రోజులు ఉంటాడు, 8 రోజులు ఎత్తుకొస్తాం. 8 రోజులలో నీ కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. ఎవడొస్తాడు నీ భార్య బిడ్డలకు? రేపు మీ తల్లిదండ్రుల మీద నీ భారం పడుతుంది. నీ దేహాన్ని నువ్వు నాశనం చేసుకుంటే నీ మీద భారం పడుతుంది. ఇలా తెలంగాణ ఉద్యమంలో మేము చదివే జర్నలిస్టుతో పాటు తెలంగాణ ఉద్యమంలో చెర్లపల్లి జైళ్ళలో 2-3 రోజులు మేము దీక్షలు 2 రోజులు చేసినాక మాకు ఆలోచన ఇచ్చింది, అరే ఈ దొంగ ప్రభుత్వాలు, దోపిడీ ప్రభుత్వాలు, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే, ఈ దొంగ ప్రభుత్వాల కోసము మనం ఎదురొడ్డి పోరాడి నిలవాలి. కానీ మాకు ఒక నాయకుడు చెప్పిండు అప్పుడు రాజకీయ ఖైదీల బ్యారెక్లో, మనం ఎదురొడ్డి నిలవాలి కానీ మనల్ని మనం దయించుకునే దీక్షలు చేయొద్దు. మన సంస్కృతి కాదు. ఈ దొంగలు మనం నాశనం కావాలని చూసే ఈ జైళ్ళల్లో వేసిండ్రు. ఆనాటి చంద్రబాబు తెలంగాణ బిడ్డలను జైళ్ళల్లో వేసిండు. ఏదో ఆ చంద్రబాబు మనం కనికరించి మన ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని మనం కాపాడుతున్నారని అనుకున్నారా? మీరు 2 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారని వెంటనే దీక్ష విరమించండి అని చెప్పిండు ఆ నాయకుడు. ఒక రాజకీయ ఖైదీగా ఆ నాయకుడుగా మాతో పాటు సహచరత్వం ఉండే ఆ జైళ్ళల్లో. అందుకే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు నిరుద్యోగ విద్యార్థులారా, ఓ అశోక్ సార్ మీకు కూడా చెప్తున్నా, అందరికీ చెప్తున్నాం, మీ ఆరోగ్యాలు మీరు ఖరాబ్ చేసుకోకండి. తెలంగాణకు ఒక నినాదం ఇవ్వండి. బక్క జడ్సన్ సార్ నీకు కూడా చెప్తున్నా, నువ్వు ఎందుకు ఆమరణ దీక్ష చేస్తున్నావు? దొంగ ప్రభుత్వాలని తెలుసు కదా, నువ్వు ఏ నినాదం ఇస్తున్నావు? ముందే నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు బక్క జడ్సన్ సార్ది. నువ్వు ఆత్మ పస్తులుండి ఇలా ఆమరణ దీక్షకు పూనుకుంటే నీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మరి నువ్వు రేపు ఎన్నో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నువ్వు తెలంగాణకు ఎంతో ముఖ్యం. తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి ఉద్యమకారులకు నువ్వు చాలా అండగా నిలవాల్సి ఉంది. నీ మేధో శక్తి చాలా అవసరం ఈ తెలంగాణకు. నువ్వు మొత్తం ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటావా? మిగతా అందరికి చెప్తున్నారు, రేపు మేమేదన్నా కొందరు మేమేదన్నా ఆమరణ దీక్ష చేయాలి అని అనుకున్న వారు చేయకండి. తెలంగాణ సంస్కృతి ఎదురొడ్డి నిలిచి పోరాడి నిలబడేటటువంటి ఒక ధీర సంస్కృతి, పోరాటాల సంస్కృతి, పుట్టుకతోనే పోరాటాలు నేర్చుకున్నటువంటి సంస్కృతి మనది. ఇలా నైజాముని తన్ని తరిమినటువంటి సంస్కృతిని చాటి చెప్పండి. రజాకార్లను మనం ఎదురొడ్డి నిలిచి పోరాడినటువంటి మన పోరాట సంస్కృతిని చాటి చెప్పండి. కానీ మీరు ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకునేటువంటి సంస్కృతి చేయొద్దు. ఎందుకంటే మనం త్యాగాలు చేస్తే 10 ఏళ్ళు వెల్మ ద్వారా గడిల పాలన చేసిండు. అరే ఇప్పటికైనా మనం గుణపాఠం నేర్చుకోమా?
ఇప్పటికైనా ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి అన్నట్టు వాస్తవం నిరుద్యోగులను కొంత పురిగొల్పే ప్రకటనలు చేస్తున్నారు. హరీష్ రావు ఆయన కేటీఆర్ అంటున్నారు కదా, దొర బిడ్డ హరీష్ రావు, దొర అల్లుడు కేటీఆర్, మన దొర అల్లుడు హరీష్ రావు, దొర బిడ్డ కేటీఆర్ అని. మరి దొర బిడ్డలు వాళ్ళు రేపు మళ్ళీ ప్రభుత్వం మాదే వస్తున్నట్టు వాళ్ళే సీఎంలు అవుతారు. మరి వాళ్ళు చేయాలి దీక్షలు, ఈ అమరణ దీక్షలు. విద్యార్థులారా రండి, మీరు అని రావాలి, చెప్పాలి, రండి ఆమరణ దీక్ష చేయండి, మేమంతా మీ వెనుక ఉంటాం అనాలి. ఎవరు? నిరుద్యోగ విద్యార్థులు. అయ్యా రా హరీష్ రావు గారు, ఆ రోజు అంటే నీకు అగ్గిపెట్టె దొరకలేదు అయ్యా, చాలా ధన్యమైంది. 9 సంవత్సరాల 7 మంత్రిగా చాలా అధికారం వహించావు కేటీఆర్ నువ్వు. మరి మీరు దీక్షలు చేయండి, మీ వెనుక మేము ఉంటామని అనండి విద్యార్థులారా. అప్పుడు రోగం తిరిగినట్టు అవుతుంది. చూద్దాం. ఇవాళ మంచి లగ్జరీ లైఫ్ గడుపుతూ పూటకు లగ్జరీ తిండి తింటూ తెలంగాణ ఇవాళ అమరవీళ్ళ పుణ్యాన, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పుణ్యాన, తెలంగాణ ప్రజల పుణ్యాన లగ్జరీ తిండి తినే వాళ్ళు వచ్చి చేయాలి దీక్షలు. కారం పొడితో టైంకు 5 రూపాయల భోజనం చేస్తూ నిరుద్యోగులు హైదరాబాద్లో ఏ రకంగా కష్టపడుతున్నారు. మీరు మీ దేహానికి దయించుకోకండి, అసలే మీకు ఒక పౌష్టికాహారం అనేది ఉండదు. కాబట్టి ఈ భావభమనం చేయమనండి. ఈ ప్రకటనకు ఖచ్చితంగా మనందరం నిలబడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నదని మనం చెప్పవచ్చు. తర్వాత ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్ళారు బిచ్చుకుంద ఎస్బీఐలో ఘటనాట. చూడు, ఏటీఎం మిషన్ ఎత్తుకపోతురు, డబ్బులు తీసుకోవడం కాదల్లా, మొత్తం మిషన్కే ఎత్తుకపోతురు. ఇక బయటికి పోయినాక ఇక ఇంకోటి పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి, ఆయారం గయారం సంస్కృతి స్వీకారం, 6 గ్యారంటీలను మరిచి పలువురిని చేర్చుకుంది. రాష్ట్రపతి స్పీకర్ను కలుస్తాం, సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం. కే తారక రావు, అయ్యా నువ్వు చేసిన పనే మీ అయ్యా మీరందరూ కలిసి ఆ రోజు చేసినావు. ఇవాళ తెలివిగా ఏమంటే మేము విలీనం చేసుకున్నాం. విలీనం చేసుకోవడం కూడా ఇంకా పెద్ద మోసం. ఇవాళ మేము బుడ్డ పనులు చేయలేదు, మేము ఇట్లా ఇతర ఎమ్మెల్యేలను చేసుకోలేదు, ఏకంగా విలీనం చేసుకున్నాం అంటే ఇంకా మేము పెద్ద మోసం చేశామని చెప్పారు. ఆయారం గయారం అంటే నీ పార్టీలనే టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు ఆయారం గయారం చేసుకొని మీరు నాశనం అయినరు. ప్రజలు మీకు అధికారం ఇస్తే 9.5 సంవత్సరాలు మీకు 2 సార్లు కదా మీకు నాశనం అయినరు. మళ్ళీ ఇవాళేమో మాకు అహంకారం, ఎందుకు అహంకారం లేదు నీకు? ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్ను నువ్వు ఒక చదువుకున్న విజ్ఞానవంతులను ఒక ఐపీఎస్ ఆఫీసర్ను మా మిత్రుడు ఒక అన్న వరంగల్ రావని చెప్పిండు. నువ్వేం చేసినావు? నీ జల్సాల కోసం, నీ భోగాల కోసం కాపాల నిలబెట్టినవట రాత్రంతా. మత్సం అవి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లయితే కష్టపడి చదివేతాడు ఐపీఎస్ ఆఫీసర్గా. లగ్జరీ కోసం, భోగాల కోసము మీరు మన తెలంగాణ పోలీసులను ఎట్లా వాడుకున్నావు మాకు తెలియదా? నువ్వు ఎన్ని భాగ్యాలు చేసినావు, నీ కథ అంతా తెలియదా? హీరోయిన్ల వ్యవహారం తెలియదా? ఎన్ని కథనాలు వచ్చినాయి పత్రికలలో. కాబట్టి మళ్ళీ ఇవన్నీ మాట్లాడకు నీకు స్పేసే లేదు. ఫస్ట్ నువ్వు కేటీఆర్ ముందొచ్చి నేను మొత్తం మాది గిట్లా అని న్యూఢిల్లీలో మన ప్రెస్ మీట్ పెడితే అసలు ఫస్ట్ ఇక్కడ తెలంగాణలోనే నిన్ను గుర్తిస్తలేము. నీ గుర్తింపు తెలంగాణ ప్రజలు రద్దు చేసిండ్రు. నీ ఐడెంటిటీ రద్దు. తెలంగాణ ఉద్యమకారులుగా మేమంటున్నాం, నీ ఐడెంటిటీని మేము రద్దు చేసినాం. కేటీఆర్ అనేటోడు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు అని మేము ప్రకటిస్తున్నాం. నువ్వేదో మా తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో, తెలంగాణ అమరుల త్యాగాలతో ఉద్యమం బలపడ్డప్పుడు అప్పుడు వచ్చినావు అమెరికా నుంచి. నువ్వు ఎక్కడిది నీకు ఐడెంటిటీ? వారసత్వంలో భాగంగా వచ్చినావు. ఇక నువ్వేదో పెద్ద నీతులు చెప్పి విలేకరులు ఏదో ప్రశ్న అడిగితే ఢిల్లీలో లేదు నువ్వేమన్నా కాంగ్రెస్ మనిషివా, కాంగ్రెస్ నుంచి ఒకకాలతో పుచ్చుకున్నావా? మరి మాలాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. అసలు నీకు ఐడెంటిటీ కూడా మేము మా మనసుల నుంచి తీసేసినాం నేను. ఇక నీకెక్కడిది? నువ్వు అసలు బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగిపోతేనే ఆ పార్టీకి శని వదులుతుంది, ఆ పార్టీకి శని వదిలిపోతుంది. మీ నాయన కేసీఆర్ మీ కుటుంబాన్ని సపరివారిని మొత్తం దూరం పెట్టి పార్టీని తెలంగాణ ప్రజలకు ఉద్యమకారులకు అంకితం చేస్తేనే మీ అయ్యకు పేరుకు స్వార్థకం నిలబడుతుంది. లేకపోతే ఈ అవినీతి భాగవతాలన్నీ మీరు చేసిన 9 సంవత్సరాల మొత్తం బయటపడుతున్నటువంటి అవినీతి భాగవతాలన్నీ రేపు ప్రజలు చర్చనీయాంశం అయితే తెలంగాణ ద్రోహులుగా మీపై ముద్ర పడుతుంది.
తెలంగాణ ద్రోవులుగా మీపై ముద్ర పడుతుంది. కాబట్టి తక్షణం దీనికి పరిష్కారం ఏంటి అంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉన్నారుగా అల్లుడు వాళ్ళు, మీరందరినీ పార్టీకి సంబంధం లేకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటారో మాకు సంబంధం లేదు. రాజకీయ నినాదం, తెలంగాణ రాజకీయ నినాదంలోకి మీరు ఎంటర్ అయ్యి పెత్తనం చేయకండి. ఇప్పుడు రాజ్యాధికారం కావాల్సింది ఇక్కడ సామాజిక తెలంగాణ డిమాండ్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నువ్వు సామాజిక తెలంగాణ ఎజెండా మొయ్యకున్న కేసీఆర్ నీ వీళ్ళందరినీ దూరం పెట్టు, నీ కుటుంబాన్ని దూరం పెట్టు. ప్రెస్ మీట్లలో ఎవరు ఉండాలి? ఇక్కడ ఈయనుండొద్దు ఎవరు ఉండాలి? మరి నీ తెలంగాణ ఉద్యమకారులు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాలి. ఇదే ప్రెస్ మీట్ స్థానంలో కేటీఆర్, ఈ హరీష్ రావు లేకుండా తెలంగాణ ఉద్యమకారులు ఈ ప్రెస్ మీట్ పెడితే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ ఉద్యమకారులు ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి అర్థం ఉంటుంది. కానీ మళ్ళా నీ వారసత్వ రాజకీయాలు మీ కొడుకే పోయి ఢిల్లీలో మేము బాగా శుద్ధ పూసలం, మాకు గిట్లయింది, మేము ఆయారాం గయారాం పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అవన్నీ అంత లేదు సీన్ నీకు. మొదటి నుంచి కూడా తండ్రి వారసత్వంతో వచ్చి పెత్తనం చేస్తుండని ఫస్ట్ నుంచి కూడా మేము అంటనే ఉన్నాం. ఇప్పుడు కూడా పార్టీ ఓడిపోయింది, ఒక్క ఎంపీని కూడా మొన్న గెలుచుకోలే. ఇప్పటికైనా వెళ్ళిపో, ఫస్ట్ ఈ పార్టీ నుంచి వెళ్ళిపో. రేపు టీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ డిక్లేర్ చేస్తే కేసీఆర్ ఫస్ట్ వీళ్ళని దూరం పెట్టినప్పుడు మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అని చెప్తున్నాం. ఇంకోటి పతాంజలి ఇక అన్నీ డూప్లికేటు, మతాన్ని అడ్డు పెట్టుకొని ఇదొక గేమ్. బోలే బాబా లాగా ఇది వైద్యంలో ఇదొక గేము, పెద్ద దొంగ. ఈ దొంగగా మళ్ళా సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఫైన్ కూడా వేసింది. ఇలా 14 ఉత్పత్తులు సేల్స్ ఆపేశాం, పతాంజలి గ్రూప్ సంస్థ వెల్లడి, సుప్రీంకోర్టు మందలింపుతో వెనక్కి. అంటే ఒక కోర్టులే మందలిస్తే ఇలా 14 ఉత్పత్తులు సేల్స్ ఆపేశాం. మతం పేరుతో ఏదైనా వచ్చి ఇట్లా వ్యాపారం చేసే వాళ్ళ పట్ల ప్రజలారా జాగ్రత్త. నేను ఒక ఎక్స్పెరిమెంట్ కూడా మనకు శాస్త్రజ్ఞులు నిరూపించిండ్రు. గోమూత్రంలో కూడా వైరస్ ఉందట. చాలా జాగ్రత్త. ఇలా బోలేబాబా ఏం పని చేసిండు? ఆయన కారు పాలజూస్ కోసం అంతమంది బలి తీసుకుని బోలేబాబా మీద కేసు లేకుండా చేసిండు. వీళ్ళందరినీ యోగి అక్కడ రాష్ట్రంలో నడిపిస్తాడు. ఈయననేమో మంచి మతం సెంటిమెంట్ మీద వ్యాపారం చేస్తున్నాడు. వీళ్ళంతా మొత్తం ద్రోవులు కదా, ప్రజాద్రోవులు. ఈ ప్రజాద్రోవులు తమ వ్యాపారం మనగడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. బోలేబాబా పేరు గయాబ్, నిర్వాహకులు స్థానిక అధికారులే బాధ్యులు. అద్రాస్ ఉదాంతంపై నీట్ నివేదిక, 6 అధికారుల సస్పెన్షన్. చూసినా అసలు తప్పించేసారు. ఎందుకు తప్పించేసారు బోలేబాబాను? అందుకేంచి అంటే ఈ దొంగ బాబాలను ప్రోత్సహిస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం, అక్కడ ఉన్న యోగి ప్రభుత్వం. ఎందుకు ప్రోత్సహిస్తుందంటే ప్రజలు మూఢత్వంతో నింపాలి, ఆదానీలకు సేవ చేసుకోవాలి, దేశాన్ని దోచిపెట్టాలి, ప్రశ్నించేటోడు ఉండకుండా వీళ్ళని మూఢభక్తిలో ముంచెత్తాలనే కుట్ర దాగి ఉన్నది. అందుకే ప్రజలను అర్థం చేసుకోండి. అందుకే ఈయన పేరు తీసేరు. రేపు ఈ మహానుభావుడు వచ్చి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మంచి పెద్ద ఇట్లే ప్రజలను మూఢనమ్మకాలు దింపి ఆయన కారు పాదధూళి కాదు, ఆయన కారు ధూళి కోసం ఎగబడే ప్రజల్ని తయారు చేస్తున్నారు. ఎంత మూఢత్వం ఇది! ఒక దౌర్భాగ్య స్థితిలోకి దేశాన్ని తీసుకుపోతున్నారు. భారత్ ఎలా వెలిగిపోతుంది? మూఢనమ్మకాలలో వెలిగిపోతుంది. ప్రజలను మూఢత్వంలో ఉంచడంలో వెలిగిపోతుంది. భారత్ వెలిగిపోతలేదు. భారత్ని మూఢత్వంలో ముంచెత్తుతున్నారు ఇట్లాంటి బాబాలు. మతం పేరుతో మతం పేరుతో ఆయుర్వేదిక్ ఉత్పత్తులను ముందుకొచ్చి ఇట్లాంటి దొంగలను ఇట్లాంటి ఒక నీచ బాబాలు. అసలు బాబా సంస్కృతి, సైన్స్, టెక్నాలజీలో ముందుకు పోవాల్సినటువంటి ఇండియా కారు పాదధూళికి ఎగబడే దౌర్భాగ్య సతికి తీసుకొచ్చారు. దేశం ఏ రకంగా వెలిగిపోతుంది అనే దానికి మోడీ ఎలా మనకు చెప్పలేడు. చట్నీలో చిట్టెలక, సుల్తాన్పూర్ జేఎన్టీయూలో విద్యార్థుల ఆందోళన అనేది ఒక వార్త గోజుడు ఎలకవుడు ఇట్లా ఉంది. ఇంత అశ్రద్ధ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కడు ఉమ్మడి మండలం సుల్తాన్పూర్ గ్రామ శివార్లోని జేఎన్టీయూ కాలేజీ క్యాంటీన్లో సోమవారం రాత్రి చట్నీలో చిట్టెలక కనిపించింది అని చెప్పేసి ఒక వార్త. క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి, కేంద్ర కార్మిక సంఘాల వేదిక స్వతంత్ర ఫెడరేషన్ల డిమాండ్. ఇలా ప్రజా వ్యతిరేక చట్టాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి వార్త. జూలై 1 నుండి అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత అనే 3 కొత్త క్రిమినల్ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర కార్మిక సంఘాల వేదిక స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. ఈ మేరకు మంగళవారం 10
కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా పాత చట్టాలను తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రకటన విడుదల చేశాయి. ఇందులో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసి, హెచ్ఎంఎస్, ఏఐయుటియుసి, ఏఐసిసిటియు, యూటీయూసి, ఎల్పిఎఫ్ లాంటి తదితర సంఘాలు దీన్ని కొత్త క్రిమినల్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరడం చూస్తుంది. ఇప్పుడు వెలుగు దినపత్రికలో వచ్చే వారం నుండి రుణమాఫీ 15 ఆగస్టు లోపు పూర్తి చేయడమే లక్ష్యం. గైడెన్స్ రెడీ, సీఎం దగ్గరికి ఫైల్, గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రక్రియ షురు అని చెప్పేసి ఒక వార్త కథను చూస్తున్నాం. ఇంకోటి చాలా ఆందోళన కలిగించేటువంటి వార్త వెలుగు పేపర్లో, త్రిపురలో స్టూడెంట్లకు హెచ్ఐవి అట. అరే విద్యార్థులకు హెచ్ఐవి ఏంది? 47 మంది మృతి, ఏకంగా 828 మందికి పాజిటివ్ అట. 220 స్కూళ్ళు, 24 కాలేజీల్లో బాధితులకు గుర్తింపు. డ్రగ్స్ ఇంజెక్షన్లతో ఒకరి నుండి మరొకరికి ప్రతిరోజు 5-6 కొత్త కేసులు. ఇదా కథ. అంటే సహజంగా వైరస్ అనేది లైంగిక పరంగా వ్యాప్తి చెందేటువంటి వైరస్ ఇంజక్షన్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. డ్రగ్స్ అనేది త్రిపురలో ఇంత విస్తృత స్థాయిలో ఉండడం ద్వారా పాపం 47 మంది ఇలా హెచ్ఐవి సోకి మృతి చెందినటువంటి పరిస్థితి. ఏకంగా 828 మందికి పాజిటివ్ వచ్చిందట. చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. హైదరాబాద్లో కూడా ఈ డ్రగ్స్ సంస్కృతి తెలంగాణలో కూడా చాలా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇవాళ వాస్తవంగా తల్లిదండ్రులు దీని పట్ల కొంత అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఇక్కడ తెలంగాణ సమాజం కూడా అలర్ట్ కావాలి. త్రిపురను చూసి పిల్లలకు అభయం శుభం అంటే వాళ్ళు డ్రగ్స్కు బానిసలు చేసి ఇవాళ కొన్ని శక్తులు ఈ ఒకరి నుంచి ఒకరు ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా, డ్రగ్స్ అనే ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారా ఇలా హెచ్ఐవి వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది చాలా ఆందోళన కలిగించేటటువంటి వార్తా అంశంగా మనము ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత వెలుగు పేపర్లో మనము 3వ పేజీని చూద్దాం. 3వ పేజీలో వెలుగు పేపర్లో ఒక ముఖ్యమైనటువంటి వార్తా అంశం ఏంటనేది ఒకసారి చూసుకుందాం మనము. ఇప్పుడు వెలుగు పేపరు, రైతుకు ప్రయాణం ఎందుకు ఇయ్యలే భువనగిరి కలెక్టర్ ఇతర అధికారులకు హైకోర్టు నోటీసులు అనే వార్త మనం ఇంతకుముందే చదివినటువంటి విషయం వెలుగు పేపర్లో కూడా వచ్చింది. తర్వాత ఇంకోటి 14 నుండి 31 వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర అన్నట. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి జనాభా తమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ జూలై 14 నుండి 31వ తేదీ వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 నుండి 31 వరకు సమగ్ర కులగణన సాధన యాత్ర జరుగుతుందట. దానికి బీసీ కులగణన సాధన కోసం ఇవాళ జాజుల శ్రీనివాస్ గౌడు ఒక పాదయాత్ర చేస్తున్నట్టు బీసీలందరూ కూడా ఇలా పాల్గొనాలని చెప్పేసి ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. తర్వాత జాబులు ఇచ్చుడా, పరీక్షలు వాయిదా వేసుడా, కేటీఆర్ సమాధానం చెప్పాలి బల్మూరి వెంకట్. అసలు బల్మూరి వెంకట్ ఒకటి చెప్తున్నా, ఇవన్నీ ఈ పనికిరాని ప్రకటనలు బల్మూరి వెంకట్ చెప్తున్నా. విద్యార్థుల నిరుద్యోగులతో ఆటలు ఆడుకునే ప్రకటనలు మీరు చూసుకోండి. కేటీఆర్ ప్లస్ నువ్వు బల్మూరి వెంకట్ మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ మీరు చూసుకోండి. కానీ మీ కేటీఆర్ను పలంగా పెట్టి కేసీఆర్ను మన హరీష్ రావును పలంగా పెట్టి జాబులు ఇచ్చుడా లేకపోతే పరీక్షలు వాయిదా వేసుడా, కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఏం సంబంధంపై నిరుద్యోగులకు సమాధానం చెప్పు బల్మూరి వెంకట్. నిరుద్యోగులు నువ్వు ఉపయోగించుకొని నీ విజయోత్సవ ర్యాలీ సాగించిండు బల్మూరి వెంకట్. మాకు మా తరఫున గొంతుకై ఇప్పుడు నిలుస్తలేడని చెప్పేసి ఇప్పటికీ నిరుద్యోగులు నిన్ను ప్రశ్నిస్తున్నారు. కానీ నువ్వు మళ్ళా దీన్ని రాజకీయమయం చేస్తున్నావు. ఇది అవసరమా? స్టేట్మెంట్ అంతా అర్థం చేసుకోలేని ఇదనుకుంటున్నావా ఇక్కడ నిరుద్యోగులు తెలంగాణ సమాజం? బల్మూరి వెంకట్ ఇట్లాంటి రాజకీయ డ్రామాలు ఆపుకో. నీకు పదవి వచ్చింది, ఆ పదవితో విద్యార్థుల కోటాలో నిరుద్యోగుల కోటాలో నీకు పదవి వచ్చింది. నువ్వు నిరుద్యోగమే కదా, నీకు పదవి వచ్చింది. నీకు పదవి రాగానే ఇట్లాంటివి ఒక పొందలేని స్టేట్మెంట్ ఇవ్వడము, ఇక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడము నిరుద్యోగులతో, ఇట్లాంటివి మానుకో. అందరు గమనిస్తున్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ మీరు కూడా ఇదే మోసం చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంకోటి కీలకమైనటువంటి ఒక వార్తా అంశం మనం ఇక్కడ చూద్దాము.
కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు ఒకే చట్టం అవసరం, సీఎం రేవంత్ రెడ్డికి FGG లెటర్. ఇలా కార్పొరేషన్ మున్సిపాలిటీలకు ఒకే చట్టం అవసరం అని చెప్పేసి మనకు కోరుతుండు ఈ మేధావి. రాష్ట్రంలో కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు ఒకే చట్టం తీసుకురావాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరాడు. మంగళవారం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో GHMCకి మిగతా కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయని పద్మనాభరెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. గ్రేటర్ చట్టం బాగానే ఉన్నా మిగతా వాటి చట్టాలు ప్రస్తుత అవసరాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లేవని చెప్పారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒకే చట్టం రూపొందించాలని అన్నారు. వాస్తవంగా ఒకే చట్టంగా రూపొందిస్తే బాగుంటుంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా ఇలా మున్సిపల్ కార్పొరేషన్ చట్టాలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మారెడ్డి లేవనెత్తినటువంటి అంశాల్లో ఇలా చాలా వాస్తవం కూడా ఉంది. GHMCలో అవినీతి విపరీతంగా పేరుపోయింది. ప్రజల సమస్యల పరిశీలనలో అధికారుల నిరుద్యోగులు తీవ్ర నిరీక్షణ చూపుతున్నారని చెప్తున్నాడు. ఇంకోటి మిగతా వాటి చట్టాలు ప్రస్తుత అవసరాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లేవని చెప్పాడు. ఇది వాస్తవం. ఇలా మున్సిపల్ కార్పొరేషన్లో చట్టాలు సరైన రీతిలో లేకపోవడం ద్వారా గుడ్ గవర్నెన్స్ అనేది ఇవ్వలేకపోతున్నాం. వెంటనే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడం వైపు కొంత ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుందాం. ఒక విషాదకరమైనటువంటి వార్త, ఎందుకంటే చాలా విషాదాన్ని మనకు ఇలా ఒక వార్తా కథనం ఇక్కడ మనకు ఈ పేపర్లో వచ్చింది. అది కొడుకులు దాత్తలేరని తండ్రి కొంత ఆవేదన చెంది ఇలా కొంత ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కొడుకులు తిండి పెడతలేరని వృద్ధుడు సుసైడ్. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆఫీసర్లు. విసిగి వేసారి 6 రోజుల తర్వాత ఆత్మహత్య. హనుమకొండ జిల్లా అన్నాసాగర్లో ఆలస్యంగా వెలుగులోకి. గ్రీవెన్స్లో ఎవరు పట్టించుకుంటారు పెద్ద మనిషి నిన్ను? అసలు రైతులు చెప్పులారుగా తిరిగితేనే పట్టించుకున్నారు. ముసలాళ్ళు వస్తే కూడా ఏదో వచ్చిరు పోయారు అనుకుంటారు. అధికారులు అసలు మీ వైపు కన్నెత్తి చూసినరా? నువ్వు స్వర్గంలో ఉన్నావు కానీ పెద్ద మనిషి, నీ వైపు అధికారులు కనీసం కన్నెత్తనో చూసినరా? లాపర్వా ఉంటారు ఆడ. అంత గ్రీవెన్స్ లేదు, ఏం లేదు, అంత బూటకమే. ఎన్ని పిటిషన్లు ఇచ్చినా అది అంతా వేస్టే. గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న అధికారులు విసిగి వేశారు. 6 రోజుల తర్వాత ఆత్మహత్య. ప్రభుత్వం అండగా నిలబడుతుంది అనుకున్నాడు, కానీ అది కూడా పడకపోయింది. పూర్తి రెక్టిఫై కావాలి. ఏదైనా ఫిర్యాదు చేయడానికి మండల ఆఫీస్కి వచ్చినా దేనికన్నా వచ్చినా పట్టించుకునే ఒక వ్యవస్థ ఉండాలి. అట్లా లేదు కదా. ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా ఆ రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపారుల వైపు చుట్టూ తిరిగేటటువంటి వ్యవస్థ, వాళ్ళ కాపలా కాసే వ్యవస్థ, వాళ్ళకు ఊడిగం చేసే వ్యవస్థ. ఇక మనకు సామాన్యులకేమో ఇక నువ్వు చావు నువ్వు బతుకు లాపర్వా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏలుతున్నటువంటి వ్యవస్థ. పెద్ద మనిషి నువ్వు చనిపోయే స్వర్గానికి పోయినావు. ఈ వ్యవస్థ బాధితునివే నువ్వు. హనుమకొండ జిల్లా అన్నాసాగర్లో ఆలస్యంగా వెలుగులోకి. కోట్ల విలువైన ఆస్తులు ఇచ్చిన కోట్ల ఆస్తి ఇచ్చినాడు కొడుకులు అన్నం పెట్టకపోవడంతో 90 ఏళ్ల వృద్ధుడు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా అసన్పత్తి మండలం అన్నాసాగర్ గ్రామంలో ఈ నెల 1న జరగగా ఆలస్యంగా వెలుగుకు వచ్చింది. అన్నాసాగర్ గ్రామానికి చెందిన మట్టే బొందయ్య 90కు 5 ఎకరాల పొలం ఉంది. 2 కొడుకులకు ఆస్తి పంచాడు. అతని భార్య ఉత్తరమ్మ కొన్నేళ్ల కింద చనిపోగా అప్పటి నుండి కొడుకుల వద్దే ఉంటున్నాడు. అయితే కొడుకులు తనను సరిగా చూసుకోకపోవడం లేదని, అన్నం కూడా పెట్టడం లేదని గత నెల 24న బొందయ్య హనుమకొండ కలెక్టరేట్కు వచ్చి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. మందు తాగి చావాలంటూ బూతులు తిడుతున్నారని, వారి మీద చర్యలు తీసుకోవాలని, తనకు అన్నం పెట్టే ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్తో పాటు పోలీస్ కమిషనర్ అసన్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేరు. తర్వాత 6 రోజులకు ఆత్మహత్య చేసుకున్నట్టు. ఎవరు వ్యవస్థలో ఎవరిని కాపాడతారు? అయ్యా, నీ కొడుకులే విషం దాగి సావు అని అన్నప్పుడు ఇక నువ్వు అదే పాపం, అదే ఎంత దుఃఖభరితమైన కోట్ల ఆస్తి ఇచ్చి కూడా కనీసం బుక్కెడు కూడు కరువైంది, అన్నం పెట్టించండి, నన్ను ఇట్లా దావమంటారని ఫిర్యాదు చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎటు పోయినావయ్యా ఓ కమిషనరు? దీనికి సమాధానం చెప్పు. ఏం పోలీసింగ్? ఓ కలెక్టరు, మీకు ఫిర్యాదు అందింది, అసలు మీ మీద ఫిర్యాదు చేయాలి. దీని మీద ఎవరన్నా ఉంటే మీ మీద ఫిర్యాదు చేయాలి. పట్టించుకోలేదు, వెంటనే వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇదా గుడ్ గవర్నెన్స్ అంటే? ఇదే ప్రజాపాలన అంటే? ఇదేనా? పాపం ఈ వృద్ధుడికి ఈ సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి విషయాల్లో ఇలా
ఆత్మహత్యకు పాల్పడ్డ ఈ పెద్ద మనిషికి మనం సంతాపం వ్యక్తం చేస్తున్నాం.